పాపం మా అమ్మ పైన దెయ్యం ప్రాంక్ చేసిన మా అమ్మ నిజంగానే దెయ్యం అని చెప్పి నన్ను చూసి పారిపోయింది. అసలేం జరిగిందంటే మేమైతే మా విలేజ్‌లో ఉన్న మా హౌస్‌కైతే షిఫ్ట్ అయ్యాము. ఇంకా షిఫ్ట్ అయిన రోజు సామాన్లన్నీ సర్ది పనుకునే టైంలో మా అమ్మకైతే గజ్జెల సౌండ్ అయితే ఇనిపించిందని చెప్పింది. ఇంకా అప్పటి నుంచైతే మా ఇంట్లో ఏదో దెయ్యం ఉందని చెప్పి మా అమ్మ అయితే భయపడతా ఉంది. ఇంకా దాన్నే చనువుగా తీసుకొని మా అమ్మ పైన ఈ రోజు అయితే దెయ్యం ప్రాంక్ అయితే చేయబోతున్నాను. ఇంకా ఈ ప్రాంక్ కోసం అయితే ఈ గజ్జెలు, ఈ తెల్లగుడ్డ అయితే తీసుకున్నాను. సేమ్ గజ్జెలైతే ఎట్లా సౌండ్ వస్తుందో మీరే వినండి. ఇంకా చూసారు కదా గజ్జెలు సేమ్ మనిషి నడిచేటప్పుడు ఎలాంటి సౌండ్ వస్తుందో సేమ్ అలాంటి సౌండ్ అయితే వస్తుంది. ఇంకా ఫైనల్ గా నేనైతే మేకప్ వేసుకోవడం అయితే మొదలు పెట్టాను అనమాట. చూసుకున్న అద్దంలో అరగంట నేనే ఆపుకోకుండా నవ్వాను. ఇంకా కాంచనాలాగా రెడీ అవుదాం అనుకుంటే లాస్ట్ కి కజ్జికాయలాగా అయితే తయారయ్యాను. ఫైనల్ గా నా గెటప్ చూసాక నాకు ఒకటే గుర్తొచ్చింది అనమాట. మగధీర మూవీలో ముసలోడు ఉంటాడు కదా, సేమ్ అట్లాగే ఉన్నాను. కావాలంటే స్క్రీన్ పైన వేస్తాను, ఆ ముసలోడు లాగా ఉన్నానో లేదో కామెంట్ చేసేసేయండి. ఇంకా అంతా సెట్ చేసుకుని వన్ రూమ్ లోకి వచ్చి కెమెరాలు కూడా సెట్ చేసేసి పైకి ఎక్కడం అయితే స్టార్ట్ చేశాను. నేను పడిన కష్టం పగోడు కూడా పడ్డాను అనమాట. అంత కష్టపడి అయితే పైకి అయితే ఎక్కేసాను. ఇంకా చిన్నగా మా అమ్మ అయితే వన్ రూమ్ లోకి అయితే వచ్చిన తర్వాత నేను గజ్జెలతో ఎలా భయపెట్టించానో మీరే చూడండి. ఇంకా గజ్జెలతో భయపెట్టించిన తర్వాత మా అమ్మ అయితే భయపడైతే ఎళ్లి మా నాన్న అయితే తోడుగా తీసుకొచ్చింది. మా నాన్న అయితే గజ్జెల సౌండ్ లేదు, గిజ్జెల సౌండ్ లేదు, అదంతా నీ భ్రమ అని చెప్పేసి అక్కడి నుంచి అయితే ఎళ్ళిపోయాడు. ఇంకా ఈసారి అయితే గజ్జెల సౌండ్ ఒకటే కాదనమాట. పైనుంచి వస్తువు ఏసి గట్టిగా అయితే అరిచాను. ఆ దెబ్బకి మా అమ్మ అయితే భయపడిపోయింది. ఇంకా పైనుండేది నేనే అని చెప్పేసి మా అమ్మ అయితే కనిపెట్టేసిందనమాట. ఇంకా ఆ చాట తీసుకొని నన్నైతే చితక్కొట్టేసింది. అవును, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్‌స్టాలో అయితే ఫాలో అయిపోండి. లేదంటే నైట్‌కి నేనే దెయ్యం అయ్యి మీ ఇంట్లో అయితే తిరగతాను. ఇంకా ఉంటాం మరి. బాయ్.